ఆలయం యొక్క గర్భగుడిలో చెన్నకేశవ స్వామి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. ఆలయం యొక్క బాహ్య భాగం అనేక స్తంభాలతో కూడిన ప్రదక్షిణ పదంతో నిర్మించబడింది. ఆలయం పై భాగంలో ఉన్న విమానం అత్యంత సుందరమైన రూపంలో ఉంది. ఆలయంలోని ప్రసిద్ధ నారసింహ స్తంభం ఒక అద్భుతం. ఒకే రాతి తునకతో చెక్కబడిన ఈ స్తంభం స్వతంత్రంగా నిలబడి ఉంది. దానిపై వివిధ దేవతల శిల్పాలు, పురాణ కథలు చెక్కబడి ఉంటాయి. స్తంభం చెక్కబడిన విధానం అంత సూక్ష్మమైనది, అది తిరుగుతున్నట్లు భావించేలా ఉంటుంది. ఆలయం గోడలను అలంకరించే శిల్పాలను చూస్తే ఎవ్వరి మనసైనా కరిగిపోతుంది. ఇక్కడ పురాణ కథలు, రామాయణం, మహాభారతం నుండి దృశ్యాలు, శృంగార భక్తి రసాలతో కూడిన దృశ్యాలు, జంతు ఆకృతులు, సంగీత వాయిద్యాలు వాయిస్తున్న దేవదాసీల శిల్పాలు వివిధ రూపాల్లో కనిపిస్తాయి. ప్రతి శిల్పం అంత సూక్ష్మమైనది మరియు జీవవంతంగా ఉంటుంది. రాతిలో చెక్కబడిన శిల్పాలు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ఆలయంలోకి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే విష్ణువు యొక్క అవతారమైన మోహిని యొక్క శిల్పం. ఇది దక్షిణ భారతదేశంలోని ఆలయాలలో చాలా అరుదుగా కనిపించే శిల్పం. ఈ శిల్పం యొక్క సౌందర్యం, ఆకర్షణ మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. బేలూరు చెన్నకేశవ ఆలయం హలేబీడు, సోమనాథపురంలోని ఆలయాలతో కలిసి హొయసల వాస్తుశిల్ప త్రయంగా పేరుగాంచింది.